టాప్ 4 న్యూస్ చూస్తే గురుకుల పాఠశాలల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లను రేవంత్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా తొలగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ కవిత ట్వీట్ చేశారు. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 40,000 రూపాయలు కేటాయించేదని గుర్తు చేశారు. ఉద్యోగులను తొలగించడం వల్ల ఆ పని భారం విద్యార్థులపై పడిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గదులు, టాయిలెట్లను పిల్లలే శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దాంతో పాటు హాస్టల్లో మెస్ నిర్వహణ కూడా విద్యార్థులే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేష్, అయితే చెప్పండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గురుకుల పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్స్ కడగాలి, స్వీపింగ్, శానిటేషన్ వర్క్ చేయాల్సిందే అంటూ మాట్లాడిన గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఆడియో కాల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా క్యాష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, వెళ్లి కూర్చోడానికి టేబుల్ పైకి ఫుడ్ రాదు, ఎందుకు ఇలాంటి పనులు చేయరంటూ చేయాల్సిందే అని అలుగు వర్షిని అనడం పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. అయితే గతంలో తాత్కాలిక ఉద్యోగులు టాయిలెట్స్, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. విద్యార్థులే టాయిలెట్స్ గదులు కావచ్చు, ఈ టాయిలెట్స్ కావచ్చు, ఇతర పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయట పనులు కూడా రెగ్యులర్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా పరిగణించాలి. తక్షణమే ఆ అధికారిని తప్పించి నెలకు మెయింటెనెన్స్ డబ్బులు పాఠశాలకు ఇవ్వాలని, పిల్లలతో పని చేయించడం ఆపేయాలని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.